బాబాలు పుట్టరగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. తన్ను బాబా, బూడిద బాబా, కౌగిలింత బాబా, తాజాగా మిరపకాయల బాబా, ఇలా రోజురోజుకు ఫేక్ బాబాల లిస్టు పెరిగిపోతూ ఉంది. సమస్య ఏదైనా సరే మిరపకాయతో మాయ చేస్తానంటూ ప్రజలను చీట్ చేస్తున్నాడు. చివరికి పాపం పండి పోలీసులకు దొరికిపోయాడు. ఒకడు తన్నుతో రోగాన్ని తరిమేస్తా అంటాడు. మరొకడు బూడిదతో సమస్యను పరిష్కరిస్తానని అంటాడు. ఇంకొకడు కౌగులింతలతో లడ్డూ కావాలా నాయనా అంటూ పైశాచికానందం పొందడమే కాకుండా వారి దగ్గర నుంచి డబ్బును దండుకున్నాడు. ఇలా గతంలో చాలా సంఘటనలు వెలుగు చూశాయి. అయితే తాజాగా వైవి శాస్త్రి అనే మిరపకాయ బాబా ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులకు చిక్కాడు. ఈ బాబా ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి తన మిరపకాయ పూజతో వెంటనే లక్షల్లో డబ్బొచ్చి తీరుతుందని నమ్మించేవాడు. ఇక సంతానం కలగడానికి స్పెషల్ పూజలు సైతమంటూ ఏర్పాట్లు కూడా చేస్తాడు. ఎండు మిరపకాయలతో పూజ చేస్తే ధనలక్ష్మి ఇంట్లోకి చేరుతుందని, సంతానం లేని వాళ్లకు నెల తిరక్కముందే సంతానం కలుగుతుందని నమ్మించి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. వనస్థలపురంలో నివాసం ఉండే ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా ఆమె రోగాన్ని తరిమేస్తానంటూ సుమారు ₹1,00,000 వరకు లాగేశాడు. ఇక ఎంతకీ రోగం తగ్గకపోవడంతో తనకు జరిగిన మోసాన్ని గుర్తించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. పాత కేసుల్లో సైతం ఈ దొంగ బాబా ప్రధాన నిందితుడిగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అమాయకులను టార్గెట్ చేసుకుని తన దందా కొనసాగించేవాడని పోలీసులు చెప్పారు. పట్టుబడిన బాబా నుంచి 5 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై ఉప్పల్లో కూడా ఇలాంటి చీటింగ్ కేసు రిజిస్టర్ అయి ఉన్నది. అతని వద్ద నుంచి ₹2,04,000 నెట్ క్యాష్ను, 5 సెల్ ఫోన్లు, 2 ట్యాబ్లు రికవర్ చేయటం జరిగింది. ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఇంత సైన్స్ టెక్నాలజీ పెరిగింది అయినా కానీ ఇంకా గుడ్డిగా ఏదో మంత్రాలు చేస్తాం, తంత్రాలు చేస్తాం, ఆకుపసరు పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం, మీ ఆరోగ్యం బాగు చేస్తాం అంటే ఇంకా ప్రజలు కూడా నమ్మి ఇంత సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయిన అప్పటికి కూడా ఇంకా మోసపోతున్నారంటే చాలా విచారించవలసింది. ఇప్పటికైనా ఇలాంటి బాబాల పుట్టలో పడకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.